ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము అనేక దినాలుగా బైబిల్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. నా ఆశ ఏంటంటే, నేను చనిపోయేలోపు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు నేను ఈ టీవీ ద్వారా వాక్యము ప్రకటించాలి అని నాకు ఆశ ఉన్నది. ఈ ఆశ నెరవేర్చబడటం కొరకు ఈ టీవీ కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ఈ టీవీ కార్యక్రమాన్ని ద బైబుల్ అని పిలువబడే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఈ ప్రాజెక్ట్ నెరవేర్చబడులాగున దయచేసి నా కొరకు మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని మనందరం కలిసి ఈ బైబిల్ని ధ్యానం చేయటం ద్వారా మన శరీరంలో, మన ప్రాణంలో, మన ఆత్మలో దేవుని అభిషేకం బలంగా పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డ, ఈ వాక్య ధ్యానం కొరకు, ఈ దిన ధ్యానం కొరకు ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ రాయబడింది, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక అనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాక అనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిస్తాం. మనకి మన సొంత జ్ఞానంతో ఈ వచనాన్ని ధ్యానం చేయాలి అని అంటే అది మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ మనకొచ్చి మన దగ్గరుండి మనకు సహాయం చేస్తే ఈ వాక్యం అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. అయా, యేసయ్య నామంలో మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఎందుకంటే నీవు మాకు మీ వాక్యాన్ని ఇచ్చావు తండ్రి. మీ వాక్యము మమ్మల్ని కడుగుతుంది నాయన. నీ వాక్యము మమ్మల్ని శుద్ధి చేస్తుంది తండ్రి. నీ వాక్యము మమ్మల్ని వెలిగిస్తుంది ప్రభువా. నీ వాక్యము మమ్మల్ని మండిస్తుంది తండ్రి. యేసయ్యా, మీరు లేఖనమెత్తి మాట్లాడినప్పుడు అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 వ్యక్తుల హృదయాలు, వారిలో వారి హృదయాలు మండిని ప్రభువా. యేసయ్యా, నీ వాక్యాన్ని ఎత్తి మాతో మీ ఆత్మ ద్వారా మాట్లాడండి తండ్రి. నైనా, నీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా నీ వాక్యం మా ఆత్మలని, మా శరీరాలని, మా ప్రాణములని పరిశుద్ధపరచునట్లుగా నీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. పరమ తండ్రి, నేను మీతో మాట్లాడు మాటలు ఆత్మయు జీవము నయ్యున్నవి అని మీరు చెప్పారు యేసయ్యా. యేసయ్యా, ఈరోజు ఈ మాటలు నాయన ఆత్మయు జీవము అయి ప్రభువా, ఈ మాటల ద్వారా మేము మండింపబడటానికి, వెలిగింపబడటానికి, విడుదల పొందటానికి, నాయన ఆశీర్వాదం మేము అనుభవించడానికి నాయన మా మీద మీ కృప, మీ హస్తం, మీ అభిషేకం, మీ ఆత్మను ఉంచమని ప్రభువా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, దేవుడు సృష్టి చేస్తున్నాడు. మనం ఇది గమనించాం. గత కొద్ది పాఠాలు మనం దీని గురించే ధ్యానం చేశాం. దేవుడు సృష్టి చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు అంటే ఈ భూమికి సంబంధించిన సృష్టిని దేవుడు చేస్తున్నాడు. సృష్టి అంతటి గురించి మనకు బైబిల్లో రాయబడాల. బైబిల్లో చాలా విషయాలు మనకి క్లియర్గా రాయబడలేదు. ఎందుకంటే అవన్నీ గనక రాస్తే ఈ భూమి కానీ ఈ అనంతమైన విశ్వం కానీ అన్ని పుస్తకాలకి సరిపోదు. కాబట్టి మనకి అంత అవసరమో అంతవరకే బైబిల్లో మనకి కావలసిన మేరకే ఇన్ఫర్మేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే
భూమికి సంబంధించిన సృష్టిని దేవుడు చేస్తున్నాడు. భూమికి మాత్రమే సంబంధించిన సృష్టి ఇది 6 రోజుల కాలంలో దేవుడు చేశాడు. మొదటి రోజు భూమికి వెలుగు కలుగును గాక అన్నాడు. భూమికి మాత్రమే వెలుగు. ఆ రోజు వెలుగు అంతకుముందు పరలోకంలో ఉంది, వెలుగు అంతకుముందు మహాకాశాల్లో ఉంది, అంతకుముందు వెలుగు ఉంది, కానీ భూమి మీద వెలుగు లేదు. అందుకని మొదటి దినమున దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక అని మొదటి రోజు అన్నాడు. అది ఆదివారం రోజు. మొదటి రోజు వెలుగు కలుగును గాక అంటే చీకటిగా ఉన్న ఈ భూమి మీదకి వెలుగు వచ్చింది. రెండవ రోజు భూమి మీద ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు, భూమి మీద ఆకాశ విశాలాన్ని చేశాడు. మూడవ రోజు మంచి ఆరిన నేల, దాని మీద గడ్డి, చెట్లు, తర్వాత వృక్షాలు, వీటిని మొలిపించాడు. అది మూడవ రోజు. నాలుగవ రోజు వచ్చేసరికి దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగుని భూమి మీదకి వచ్చేటట్లు చేశాడు. ఈ నాలుగవ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలుగవ రోజు దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించలేదు. భూమి సృష్టింపబడక ముందే సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. భూమిని సృష్టించక ముందే దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని ముందుగానే సృష్టించాడు. ఇది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి మనము కిందకి చదివితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, భూమికి దేవుడు పునాది వేశాడు. ఈ భూమిని సృష్టించడానికి భూమికి మూలరాతిని వేశాడు. అంటే భూమిని సృష్టించడానికి, భూమిని నిర్మించడానికి, భూమిని తయారు చేయటానికి దేవుడు ఏం చేశాడంటే ఒక మూల రాయి వేశాడు, దానికి ఒక పునాది వేశాడు. ఏ రోజైతే భూమిని తయారు చేయటానికి, సృష్టించడానికి, సిద్ధపరచడానికి మూలరాయి వేశాడో లేదా దీనికి పునాది వేశాడో, ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఒక చోటకి కూడి దేవుణ్ణి స్తుతిస్తా ఒక పాట పాడిని అంట. ఇది బైబిల్లో ఉంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న దేవదూతలు, వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతించారు. ఏ రోజు? భూమికి ఏ రోజైతే దేవుడు పునాది వేశాడో, భూమికి ఏ రోజైతే మూలరాతిని వేశాడో, ఏ రోజైతే భూమిని దేవుడు సృష్టించడం ప్రారంభించాడో, ఆ రోజు మొట్టమొదటిసారి దేవుడు దీనికి రాయేసి పునాదేసిన మొట్టమొదటి దినాన అంతకు ముందే సృష్టింపబడిన నక్షత్రాలు, అంతకు ముందే ఉన్న దేవదూతలు, అంతకు ముందే సృజింపబడిన సృష్టి యావత్తు ఏకముగా కూడి దేవునికి పాటలు పాడి స్తుతించారు దేవుని బిడ్డ. అది యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు అక్కడ రాయబడింది. ఏకముగా ఉదయ నక్షత్రాలు, దేవదూతలు, ఆకాశంలోని నక్షత్రాలు ఏకంగా ఒక చోటకి కూడి దేవుని స్తుతించారంట. అయ్యా, నువ్వు భూమిని సృష్టిస్తున్నావు, అందుకు నీకు స్తుతి, అందుకు నీకు స్తోత్రం అని అక్కడున్న ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఉదయ నక్షత్రాలు, దేవదూతలు, సృష్టింపబడిన దేవదూతలు అందరూ దేవుణ్ణి స్తుతించారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, భూమి కంటే ముందే దేవుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను సృష్టించాడు. 4వ దినాన భూమికి కొత్తగా దేవుడు నక్షత్రాలు సృష్టించట్లేదు, కొత్తగా దేవుడు సూర్యుడిని సృష్టించట్లా, కొత్తగా దేవుడు చంద్రుడిని సృష్టించట్లా. మనం ఇక్కడ చదివితే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివితే దేవుడు సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు, నక్షత్రాలను చేశాడు, కానీ సృజించను అనే మాట రాయలా అక్కడ. అప్పుడు ఆ 4వ దినాన వాటిని సృజించలా, వాటిని చేశాడు. ఏం చేశాడు? వాటి వెలుగు భూమి మీదకి వచ్చేటట్లు చేశాడు. సూర్యుని 4వ దినాన సూర్యుని వెలుగు భూమి మీదకి వచ్చేటట్లు, చంద్రుడి వెలుగు భూమి మీదకి వచ్చేటట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాల వెలుగు భూమి మీదకి వచ్చేటట్లు దేవుడు చేశాడు. అంతే, వెలుగు భూమి మీదకి వచ్చింది 4వ దినాన. ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి భూమి మీదకి వెలుగు వచ్చింది. ఆ దినాన దేవుడు పగటిని, రాత్రిని ఈ భూమి మీద కలిగించేటట్లు దేవుడు
వాటికి అనుమతినిచ్చాడు, సృష్టించలా చేశాడు. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలి అని అంటే మరలా నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఆ యొక్క చారిత్రాత్మకమైన ఘట్టాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు పరలోకాన్ని, మహాకాశాలని ఆయన సృష్టించుకున్నాడు. ఆయన సింహాసనం పరలోకంలో ఉంది. అప్పుడు ఆయన దేవదూతలను సృష్టించుకున్నాడు. పరలోకంలో చాలా రకాల దేవదూతలు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని సెరాపులు అంటారు, కొంతమంది కెరూబులు అంటారు, కొంతమంది జీవులు అని అంటారు, కొంతమందిని దూతలు, మహాదూతలు అని, ఇట్లా ప్రధాన దూతలు అని, ఇట్లా చాలా రకాల గుంపులు కలిగిన దేవదూతలు ఉన్నారు. వాళ్ళని లెక్క పెట్టలేము. వాళ్ళు లెక్కింపలేనంత మంది దేవదూతలు పరలోకంలో ఉన్నారు. వీళ్ళల్లో క్యాడర్స్ ఉన్నాయి. అందరూ పరలోకంలో ఉన్న అందరు దూతలు ఒకేలాగా లేరు. ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ అంతస్తులు నియమింపబడి, కొంతమంది దూతలకి ఎక్కువ అభిషేకం ఉంటుంది, కొంతమంది దూతలకి తక్కువ అభిషేకం ఉంటుంది, కొంతమందికి ఎక్కువ మహిమ ఉంటుంది, కొంతమందికి తక్కువ మహిమ ఉంటుంది. కొంతమంది దూతలకి 6 రెక్కలు, కొంతమంది దూతలకి 4 రెక్కలు, కొంతమంది దూతలకి 4 చేతులు, కొంతమంది దూతలకి 4 ముఖాలు, కొంతమంది దూతలకి ఇట్లా వేరు రకాలుగా దూతలకి ఎక్కువ ముఖాలు, ఎక్కువ ఈ యొక్క రెక్కలు, ఎక్కువ కళ్ళు, ఎక్కువ చేతులు. ఈ విధంగా దేవదూతల్లో ఒక్కొక్క భాగంగా చాలా రకాల దూతలు పరలోకంలో ఉన్నాయి. ఈ దూతలన్నిటిలోకెల్లా దేవుడు ఒక ప్రత్యేకమైన దూతను ఎన్నుకున్నాడు, ఒక కెరూబు. ఆ కెరూబుని ఎన్నుకుని దేవుడు ఆ కెరూబుకి అభిషేకం ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి మనం చదివితే బైబిల్లో రాయబడింది. ఇంతమంది దూతల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన దూతను ఎన్నుకున్నాడు. ఆ దూత పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనే ఈ దూతని దేవుడు ఏం చేశాడంటే అభిషేకించాడు. ఈ విషయాలన్నీ మనకి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి, అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదివితే ఈ వచనాలన్నీ కేవలం ఈ దూత గురించి రాయబడింది. ఈ దూత లూసిఫర్ అని పిలువబడే ఈ దూతని దేవుడు దగ్గరకు తీసుకుని ఈ దూతకి పరిపూర్ణమైన సౌందర్యం ఇచ్చేశాడు, సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. అలాగే ఈ దూతకి గొప్ప అభిషేకం ఇచ్చేశాడు. ఈ దూతని నియమించి ఒక పని మీద ప్రత్యేకంగా ఈ దూతని నియమించాడు. ఒక ఆశ్రయముగా ఉండటానికి దేవుడు ఈ దూతని నియమించాడు. ఈ దూతని బంగారంతో అలంకరించాడు. ఈ దూతకి 9 రకాల రత్నాలతో, అమూల్యమైన ముత్యాలతో అలంకరించాడు. ఈ దూతని ఎప్పుడైతే దేవుడు ఒక ప్రధానమైన వ్యక్తిగా చేసి ఈ దూతని ఒక ఆశ్రయముగా ఉండేటట్లు ఈ దూతని చేసి అందరి దూతల కంటే ఈ దూతని ప్రత్యేకంగా హెచ్చించాడు. ఈ దూతకి బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద ఒక సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు. అప్పట్లో ఈ భూమి మీద ఏదైనా తోట ఉండేది. ఆదాము సృష్టింపబడక ముందే, ఈ భూమి మీద ఆదాం కాలంలో ఉన్న ఏదైనా తోట ఉండక ముందే ఈ భూమి మీద ఈ లూసిఫర్ అనే దూతకి దేవుడు ఒక ఏదైనా తోట వేసి, ఏదైనా తోటలో దేవునికి ఒక పర్వతం ఉంటే ఆ పర్వతం మీద ఈ లూసిఫర్ అనే దూతని ఉంచాడు. అక్కడ ఈ లూసిఫర్ అనే దూత ఈ భూమి మీద ఒక ఆశ్రయముగా ఉండేవాడు. అప్పట్లో ఈ భూమి మీద పట్టణాలు ఉన్నాయి. లూసిఫర్ ఈ భూమి మీద దేవుని పర్వతం మీద, ఈ భూమి మీద ఏదైనా వనంలో దేవుని పర్వతం మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద పట్టణాలు ఉన్నాయి, ఈ భూమి మీద పక్షులు ఉన్నాయి, ఈ భూమి మీద పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ లూసిఫర్ని దేవుడు ఈ భూమి మీద ఒక ఆశ్రయముగా ఉంచాడు. అయితే ఇతడు నియమింపబడిన దినము మొదలుకొని ఇతడు చాలా యథార్థంగా ఉన్నాడు. దేవుడు ఏం పని చెప్తే ఆ పని మాత్రమే ఈ లూసిఫర్ అనే వ్యక్తి చేశాడు. అయితే ఒకరోజు ఇతనికి ఏమనిపించిందంటే, నాకు దేవునికి పెద్ద తేడా ఏముంది, ఆయనకి ఎంత అందం ఉందో నాకు అంత అందం ఉంది, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో నాకు జ్ఞానం ఉంది, ఆయన ఎంత సింహాసనం మీద కూర్చుంటున్నాడో ఈ భూమి మీద నేను కూడా అంత సింహాసనం మీద కూర్చుంటున్నాను,
నాకు దేవునికి పెద్ద తేడా ఏముంది? ఒక సింహాసనంలో తప్ప, ఆయన సింహాసనమేమో ఆకాశంలో నక్షత్రాలకు పైగా ఉంది, నా సింహాసనమేమో భూమి మీద ఉంది. ఆయనేమో సభా పర్వతం మీద కూర్చుంటున్నాడు, నేనేమో ఆయన పర్వతం మీద భూమి మీద కూర్చుంటున్నాను. ఇలా కాదు, నేను కూడా నా సింహాసనాన్ని తీసుకెళ్లి దేవునితో సమానంగా వేసుకుని కూర్చుంటాను, నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అని చెప్పి ఈ యొక్క దూత తన హృదయంలో ఆలోచించుకుని ఈ యొక్క దూత ఆకాశమునకు ఎక్కిపోయాడట. హృదయంలో అనుకున్నాడు, నేను ఆకాశమునికి ఎక్కిపోతాను, నేను ఆకాశమునికి ఎక్కిపోతాను అని చెప్పి ఎప్పుడైతే ఈ దూత భూమి మీద నుంచి లేచి ఆకాశంలోకి ఎక్కిపోతున్నాడో, ఇతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు పైగా ఇతను ఎక్కిపోవాలి అని. అక్కడ దేవుని సభా పర్వతం ఉంది, అక్కడ దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనంకి ఎదురుగా, ఆ సింహాసనానికి సమానంగా ఈ యొక్క లూసిఫర్ అనే దూత వెళ్ళి కూర్చుందామని అనుకుంటే దేవుడు ఆ రోజు అక్కడ ఉన్న ఆ లూసిఫర్ని ఎక్కాలి, ఈ భూమి మీద నుంచి పైకి ఎక్కాలి అని చూసిన ఆ లూసిఫర్ని అక్కడి నుంచి కిందకి తోసేశాడు. అతడు లూసిఫర్ పడిపోయేటప్పుడు లూసిఫర్ ఏం చేశాడంటే పరలోకంలో ఉన్న దేవదూతలకు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఇదిగో దేవుడు నన్ను ఇక్కడ నుంచి తోసేస్తున్నాడు, నేను ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, అక్కడ మీరు దేవతలుగా దేవుళ్ళుగా ఉంటారు, ఇక్కడ దేవుడి దగ్గర మీరు పరిచారకులుగా ఉన్నారు, కానీ నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాను, ఆ రాజ్యంలో మీరు దేవతలుగాను దేవుళ్ళుగాను ఉంటారు, కాబట్టి నన్ను వెంబడించండి అని చెప్తే పరలోకంలో ఉన్న 1/3 వంతు దేవదూతలు ఈ లూసిఫర్కి సహకరించి ఇతని తిరుగుబాటులో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి నిలబడ్డారు. అప్పుడు దేవుడు పరలోకంలో ఉన్న ఈ యొక్క లూసిఫర్ని, ఈ పరలోకంలో ఉన్న 1/3 వంతు దేవదూతలందరినీ భూమి మీదకి తోసేశాడు. ఈ భూమి మీదకి ఈ దేవదూతలన్నీ అందరూ త్రోయబడినప్పుడు ఈ భూమి మీద అప్పట్లో ఉన్న పట్టణాలు, ఈ భూమి మీద అప్పట్లో ఉన్న ఈ యొక్క ఆకాశ పక్షులు, ఈ భూమి మీద అప్పట్లో ఉన్న రాజ్యాలు, ఈ భూమి మీద అప్పట్లో ఉన్న సృష్టి ఇదంతా కూడా నాశనం అయిపోయింది. ఈ భూమి మీద అప్పట్లో అధికారం లూసిఫర్కి ఉండేది. దేవుడు ఏం చేశాడంటే ఇక ఆ సృష్టిని నాశనం చేయాలి అని చెప్పి దేవుడు ఆకాశపు తూములు విప్పి నీళ్ళని భూమి మీద కుమ్మరించాడు. నీళ్ళని భూమి మీద కుమ్మరించేసిన తర్వాత ఆ నీళ్లలో అప్పుడున్న పట్టణం అయిపోయినాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, అప్పుడున్న ఆ లోకము ఆ నీళ్లలో మునిగి నశించెను అని రాయబడింది. అప్పుడున్న ఆ లోకం, ఎప్పుడున్న ఆ లోకము? ఆ లోకము లూసిఫర్ కాలంలో ఉన్న ఆ లోకం మీదకి దేవుడు వరదను తీసుకొచ్చాడు, నీటి వరదని, జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు పట్టణాలు నాశనం అయిపోయినాయి, పక్షులు ఎగిరిపోయినాయి, అప్పుడున్న ఆ సృష్టి అంతా లయపరచబడింది. ఈ పడిపోయిన దేవదూతలు, ఈ పడిపోయిన లూసిఫర్ అందరూ ఆ నీటి వరదలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పట్లో సూర్యుడి వెలుగు భూమి మీద ఉండేది, అప్పట్లో చంద్రుడు వెలుగు భూమి మీద ఉండేది, అప్పట్లో నక్షత్రాలు వెలుగు భూమి మీదకి వచ్చేది. ఆ రోజున దేవుడు ఏం చేశాడంటే ఇక సూర్యుడికి చంద్రుడికి గట్టిగా ఆజ్ఞాపించాడు, నక్షత్రాలకి దేవుడు ఆజ్ఞాపించాడు, వెలుగు ఇంకా ఈ భూమి మీదకి మీరు ఇవ్వకూడదు అని. అప్పుడు సూర్యుడి దగ్గర నుంచి రావాల్సిన వెలుగు, చంద్రుడి నుంచి భూమి మీదకి రావాల్సిన వెలుగు, నక్షత్రాల నుంచి భూమి మీదకి రావాల్సిన వెలుగు ఆ రోజు స్విచ్ ఆపేస్తే ఎలా బల్బులు ఆగిపోతాయో అలాగా ఆ యొక్క వెలుగు భూమి మీదకి రాకుండా ఆగిపోయింది. అలా భూమి మీదకి చీకటి వచ్చేసింది. సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు, చంద్రుడు ఆల్రెడీ ఉన్నాడు, నక్షత్రాలు ఆల్రెడీ ఉన్నారు, భూమి సృష్టింపబడక ముందే వాళ్ళందరూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇక వెలుగు రాకూడదు అని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే లూసిఫర్కి దేవుడు అప్పగించిన భూమిని, ఆ పట్టణాలని, ఆ యొక్క సృష్టిని దేవుడు లూసిఫర్ చేసిన తిరుగుబాటును బట్టి నాశనం చేసేసాడు. దాన్ని పూర్తిగా నాశనం చేసేసి ఆ రాజ్యం మీదకి చీకటిని కుమ్మరించేశాడు. దేవుని బిడ్డ, ఆ విధంగా అంతకుముందు సూర్యుడు వెలుగు, చంద్రుడు వెలుగు, నక్షత్రాల వెలుగు ఆగిపోయింది. ఇప్పుడు నూతన సృష్టిని దేవుడు చేయాలి అని అనుకున్నాడు. నూతన సృష్టిని దేవుడు చేయాలి అని అనుకున్నప్పుడు
ఈ 4వ రోజు ఏదైతే భూమి మీద సృష్టి చేయటం ప్రారంభించాడో, భూమి నిరాకారంగా శూన్యంగా చీకటిగా ఉండటం దేవుడు చూసి దేవుడు సృష్టి చేయాలి అని అనుకున్నాడు. ఇది మనకు ఎక్కడ రాయబడింది అంటే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాడు, నేను భూమిని చూడగా అది నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని అంటాడు. ఎందుకు అది నిరాకారంగా శూన్యంగా అయిపోయింది? అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిపోయింది. అందుకని భూమి అప్పుడు నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది. దేవుడు ఆకాశం తట్టు చూస్తే అక్కడ వెలుగు లేదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి భూమి మీదకి వెలుగును పంపించొద్దు అని. ఆ విధంగా ఆ ఆకాశంలో వెలుగు లేకుండా పోయింది. ఇప్పుడు దేవుడు 4వ రోజు ఏమనుకున్నాడంటే సృష్టిని తిరిగి దాన్ని రూపాంతరపరచాలి అని అనుకున్నాడు, పునర్జననం చెయ్యాలి అని అనుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఏ సూర్యుడైతే ఇంతకు ముందు వెలిగించేవాడు అదే సూర్యుడు, ఏ చంద్రుడైతే ఇంతకు ముందు వెలిగించేవాడు, ఏ నక్షత్రాలైతే ఇంతకు ముందు వెలిగించేయో వాటికి తిరిగి మళ్ళీ ఆజ్ఞాపిస్తే 4వ రోజు ఆ వెలుగు భూమి మీదకి వచ్చింది. 4వ రోజు చంద్రుడు నుంచి, సూర్యుడు నుంచి, నక్షత్రాల నుంచి వెలుగు ఈ భూమి మీదకి వచ్చింది. ఈ దినము 12 గంటలు సూర్యుడు, 12 గంటలు చంద్రుడు, వారిద్దరు వెలుగు ఈ భూమి మీద ఉండేటట్లు 4వ దినాన దేవుడు నియమించాడు. దేవుడు బిడ్డ, 4వ దినాన సృష్టి కాదు జరిగింది, దేవుడు చేశాడు. ఆ ఉన్నదానినే తిరిగి వాటి వెలుగు భూమి మీదకి వచ్చేటట్లు దేవుడు చేశాడు. దేవుని బిడ్డ, అది చాలా మంచిదిగా ఉందని దేవుడు చూసి అస్తమయమును ఉదయమును కలుగగా అది 4వ దినమైంది. దేవుని బిడ్డ, ఒకరోజు ఈ భూమి మీద లూసిఫర్ చేసిన పాపాన్ని బట్టి దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగు భూమి మీదకు రానిలా. ఒకసారి ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజైన ఫరో దేవునికి విరోధంగా తన హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని ప్రజల్ని హింసిస్తుంటే దేవుడు 3 పగళ్ళు 3 రాత్రులు అంటే 72 గంటల పాటు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని వెలిగివ్వకుండా ఐగుప్తు దేశంలో చీకట్లో పెట్టేశాడు. ఐగుప్తు దేశం చీకట్లో ఉండిపోయింది. దేవుని కోపం వస్తే దేవుడు భూమి మీదకు వెలుగు రానికుండా చేశాడు. ఈ భూమి మీదకి తన సొంత కుమారుడిని పంపించాడు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తని, నా దేవా నా దేవా నన్నేలా చేయవిడనాడితివి. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు, ఆయనకి కోపం వచ్చిందో ఆయనకు బాధ కలిగిందో మనకు తెలియదు, కానీ ఆ రోజు తన కుమారుడు శిలువ మీద వేలాడటం ఆయన చూడలేకపోయాడో మనకు తెలియదు. కానీ ఆయన ఆ కుమారుడు ఎక్కడైతే, ఏ దేశంలో అయితే ఆయన కుమారుడు శిలువ వేయబడ్డాడు ఆ దేశం మీద రమారమి 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీదకి చీకటిని పంపించాడు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. ఆ టైంలో 3 గంటల సేపు చీకటి ఎక్కడ ఉంది? దేవునికి కోపం వచ్చినప్పుడల్లా చీకటిని భూమి మీద వస్తుంది. దేవుని బిడ్డ, సూర్యుడు చంద్రుడు వెలిగివట్లా. యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన తిరిగి భూమి మీదకి వచ్చే సమయానికి బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో తిరిగి మళ్ళీ చంద్రుడు, సూర్యుడు నల్లగా అయిపోతాడు. బైబిల్లో రాయబడింది, సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు రక్తం వలె ఎర్రగా అయిపోతాడు. ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళు ఎక్కువ కాలం మీకు ఉండరు. ఈ సూర్యుడు నలుపైపోయే దినాలు రాబోతున్నాయి. లూసిఫర్ చేసిన పాపాన్ని బట్టి ఒకనొక టైంలో చంద్రుడు, సూర్యుడు వెలిగివరా. అలాగే తిరిగి భూమి మీద జరిగే ఈ పాపాన్ని బట్టి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు ఎర్రగా అయిపోతాడు, నక్షత్రాలు ఆకాశంలో నుండి కిందకి రాలబోతున్నాయి. ఇది ప్రవచనం, ఇది నెరవేర్పు జరగబోతుంది. దేవుని బిడ్డ, దినము మనకి టెంపరేచర్స్ పెరిగిపోతాయి. ఎందుకు పెరిగిపోతున్నాయో తెలుసా? బైబిల్లో రాయబడింది, పరలోకంలో ఒక దూత చేతిలో ఒక పాత్ర ఉందండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఒక దూత చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏదో ఒక లిక్విడ్ ఉందండి.
ఆ లిక్విడ్ని దూత ఒకరోజు సూర్యుడి మీద కుమ్మరించబోతున్నాడు. ఎప్పుడైతే ఆ దూత సూర్యుడి మీద ఆ యొక్క పాత్రని కుమ్మరిస్తాడో అప్పుడు సూర్యుడు బాగా వేడెక్కిపోతాడండి. అప్పుడు ఏసీలు పనిచేయవు, ఏం పనిచేయవు. ఆ వేడి భూమి మీద మనిషి తట్టుకోలేడు. మన ఇల్లు కాలిపోతాయి, పొలాలు కాలిపోతాయి, మనం వేసుకున్న పంటలు కాలిపోతాయి, టెంపరేచర్ ఇంకా పెరగబోతుంది. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. సృష్టి దినదినము మనం చేసే పాపాన్ని బట్టి సృష్టి నాశనం అయిపోతుంది. సృష్టిలో ఉన్న వస్తువులు నాశనం అయిపోతాయి. సృష్టి ఎందుకు ఇవ్వబడిందంటే దాంట్లో మనం జీవిస్తా దాని ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఒకరోజు దావీదు అనే ఆయన అంటాడు 8వ కీర్తనలో, ఒకరోజు ఆయన ఆకాశంలో ఉన్న సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని చూశాడంట. దావీదు అనే ఆయన దేవునితో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడున్నాయి. ఈ మాటలు దావీదు అంటున్నాడు. అయ్యా నేను సూర్యుడిని చూశాను, చంద్రుణ్ణి చూశాను, నక్షత్రాలను చూశాను, వాటి గురించి నేను ఆలోచించాను. ఆయన నువ్వు కలుగజేసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నేను ఆలోచిస్తే వాటితో పోల్చుకుంటే మేము ఏ పాటి వాళ్ళం ప్రభా అని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుని బిడ్డ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంది. మనము సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఆరాధన చేయటానికి కాదు, వాటి గురించి మనం తెలుసుకుంటే వాటి ద్వారా మన సృష్టికర్త అయిన దేవుని శక్తి, ఆయన దేవత్వము మనకు తెలిసిద్ది అంట. రోమా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదివితే పౌలు అంటాడు, మనము జగత్పునాది, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను జాగ్రత్తగా చూచుట చేత ఆయన దేవత్వము, ఆయన నిత్య శక్తి తేటగా బయలుపడుచున్నది అని అంటాడు. అంటే సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి కొంచెంసేపు కూర్చుని నువ్వు జాగ్రత్తగా గనక ఆలోచిస్తే దీన్ని సృష్టికర్త ఎవరు, అసలు ఈ సూర్యుడు ఏంటి, ఈ చంద్రుడు ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, ఇవి ఎలా వచ్చినాయి, వాటంతట అవే వచ్చినాయా, అసలు ఈ సృష్టి ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే దాంట్లో మనకి ఏం కనబడిద్ది అంటే దేవుని యొక్క నిత్యమైన శక్తి కనబడిద్ది, దేవుని యొక్క దేవత్వము కనబడిద్ది. దేవుని బిడ్డ, మన వాటికి మొక్కటానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది, లేదా మన వాటికి మొక్కటానికి కాదు వాటిని మన కొరకు సృష్టించింది. వాటిని చూసినప్పుడు మనము తండ్రికి మనము సాగిలపడాలి. సూర్య చంద్ర నక్షత్రాలు ఒకరోజు లయం కాబోతున్నాయి. బైబిల్లో రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివితే పంచభూతాలు మిక్కటమైన మహావేంద్రంతో లయం కాబోయే దినం రాబోతుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, గాలి, వెలుతురు, నీరు ఇవన్నీ ఒకరోజు లయం కాబోతున్నాయి. దేవుని బిడ్డ, ఈ ఎక్కువ రోజులైతే మాత్రం ఉండవు. మనం ఎక్కువ రోజులైతే వీటిని అనుభవించలేము. ఇవైతే శాశ్వతమైనవి కాదు. దేవుడు మన కోసం పరలోకంలో ఒక పట్టణం కడుతున్నాడండి. బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో దేవుడు ఒక పట్టణం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అరే బాబు, ఈ భూమి శాశ్వతమైనది కాదు, భూమి మీద ఉన్న ఈ ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు శాశ్వతమైనవి కాదు, కానీ నేను ఒక పట్టణం కడుతున్నా. ఆ పట్టణంలో సూర్యుడు ఉండడు, ఆ పట్టణంలో చంద్రుడు ఉండడు, ఆ పట్టణంలో నేనే మీకు వెలుగుగా ఉంటాను. మీకు సూర్యుడి దెబ్బ ఉండదు, చంద్రుడి దెబ్బ ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, లేకపోతే చంద్రుని యొక్క దెబ్బ ఉండదు. దేవుని బిడ్డ, దేవుని పట్టణంలో ప్రవేశించాలి అని అంటే ఈరోజు ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసయ్యని మనం నమ్ముకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం ప్రభా. నాయనా, ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని మేము చూసినప్పుడు ప్రభా, నాయనా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మేమే పాటి వారం ప్రభా.
అయినా మా కొరకు మీ ప్రియ కుమారుణ్ణి లోకంలోనికి పంపించారు. మా కొరకు ఆయన శిలువలో మరణించేటట్లు, ఆయన రక్తం ద్వారా మేము పరలోకం చేరేటట్లు, నాయన ఏ పరలోకంలో అయితే సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగు అక్కర్లేకుండా నాయన మీరే దానికి వెలుగుగా ఉన్నారు, ఆ పరలోక రాజ్యంలోకి మేము చేరటానికి తండ్రి మీ కుమారుని మా కొరకు ఈ లోకంలోకి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధమైన మీ యొక్క రెక్కల నీడన మేమంతరం ఉండటానికి మా కృప చూపించమని చేరువచ్చిన ప్రతి బిడ్డని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.